నిన్నటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు మీదన క్రైస్తవ సంఘాల వాళ్ళు ఒక నేరేటివ్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇది బీజేపీ చేపిచ్చింది, సుప్రీంకోర్టుతో చేపిచ్చింది, అట్లట్లా వ్యాఖ్యానిస్తని. ఏంటది? ఒక సైనికాధికారి నేను క్రిస్టియన్ని కాబట్టి గుళ్ళోకి వెళ్ళను, నేను క్రిస్టియన్ని కాబట్టి గురుద్వారాలోకి వెళ్ళను అని చెప్పడం, ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకపోవడం. అదేంటంటే ఒక్కొక్క రెజిమెంట్, ఇప్పుడు సిక్ రెజిమెంట్‌కి సిక్ దేవుళ్ళకి సంబంధించినటువంటి, అట్లాగే ఒక చోట అమ్మవారికి సంబంధించినటువంటిది, ఇంకో చోట ఇంకొక రకమైనటువంటి ఉంటుంది. అదొక సెంటిమెంట్. ఆ రెజిమెంట్, ఆ సైన్యానికి సంబంధించినటువంటి పేరు పెట్టినప్పుడే దానికొక శాంటిటీ ఉంటుంది. ఆ దేవుడు, ఆ కొలవడం ఇయన్నీ నడుస్తుంటాయి. అది ఖచ్చితంగా ఆ సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అందుకు అంగీకరిస్తారు. అదొక సంప్రదాయంగా నడుస్తుంది. దానికి విరుద్ధం నేను క్రిస్టియన్ గాబట్టి నేను హిందూ గుడిలోకి వెళ్ళను, లేకపోతే నేను ఇది సిక్కుల దాంట్లోకి వెళ్ళను అని చెప్పడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే, దాన్ని హైకోర్టు సమర్థిస్తే, దాన్ని సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా నువ్వెట్లా ఎళ్ళవు అని అడిగింది. దాన్ని ఇదిగో క్రిస్టియన్స్ మీదన ఇది ఒత్తిడి, న్యాయ వ్యవస్థ కూడా ఇట్లా చేస్తే ఎట్లా అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు హిందువులు చర్చికి పోతున్నారే, ఆ ఇచ్చే కేకులు అయన్నీ కూడా తింటున్నారు కదా! అలాగే దర్గాలకు పోతున్నారే, వాళ్ళు రంజాన్‌కి పెట్టేయన్ని తింటున్నారు కదా! హిందువులకి సంబంధించి ఉన్న ఆ ఉదారత ఎందుకు క్రైస్తవంలో ఉండద్దు? హిందూ ప్రసాదం క్రైస్టియన్స్ తినరు. కానీ క్రిస్టియన్స్ ఇచ్చే కేక్ హిందువు తింటున్నాడు. లోపం ఎక్కడుంది? ప్రభువు అందరిని కలుపుకెళ్ళమంటున్నాడు. అస మొత్తం ప్రపంచమంతా కూడా ప్రభువై నిండి ఉన్నాడని చెప్తున్నారు గదా! ప్రభువు మంచిని, ప్రేమని, ఆప్యాయతని అందిస్తున్నాడని చెప్తున్నారు గదా! మరి అట్లాంటప్పుడు ఇక్కడ ప్రేమ, ఆప్యాయత ఎక్కడికి వెళ్ళిపోయింది? మనం ఎదుటి మతం పట్ల నువ్వెట్లా ప్రవర్తిస్తావో, నీ మతం పట్ల అట్లా ప్రవర్తిస్తే తప్పవుతదా? ఇప్పుడు క్రిస్టియానిటీని ఎవ్వరు ద్వేషించట్లేదు అక్కడ. క్రిస్టియన్‌గా అవమానించట్లేదు. తను తన డ్యూటీ తను జెయ్యాల. మిగతా సైన్యంతో కలిసి పనిచేయాలి. ఆ సెంటిమెంట్‌ని గౌరవించాలి. ఈ సెంటిమెంట్ గౌరవించలేనోడు రేపొద్దున భారతదేశపు సెంటిమెంట్ ఎట్టా గౌరవిస్తాడు? రేపొద్దున ఏ క్రైస్తవ దేశమో దాడికొస్తే నేను క్రిస్టియన్ కాబట్టి అన్నట్టెళ్తే, నేను ముస్లింని కాబట్టి అని ముస్లిం దేశాల వైపుకి మిగతా సైన్యం వెళ్తే, ఇంకొకళ్ళొచ్చేటప్పటికి రేపొద్దున ఏ బౌద్ధ సైన్యం అని అటు వెళ్తే, టిబెట్ సైన్యం అని అటు వెళ్తే ఏమైపోతుంది ఈ దేశం? చీలిక మతం కల్లా రాకూడదు. సైన్యంలో ఉండి అట్లాంటి క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా?